నమస్తే వెల్కమ్ టు హాట్ పాప్కార్న్ డిబేట్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు లోకేష్ దావోస్ పర్యటన గురించి వైసీపీ రకరకాల ప్రచారాలను మొదలుపెట్టింది. మరి ఈ దావోస్ పర్యటనలో 100 కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని, ఒక్క కంపెనీతో కూడా ఎంఓయూ కుదుర్చుకోలేదని చెప్పి ప్రచారాలు చేస్తోంది. పక్క రాష్ట్రాలు ఎంఓయూలు తీసుకుంటే మరి చంద్రబాబు ఏం తీసుకొచ్చారు రాష్ట్రానికి అని ప్రశ్నిస్తోంది. కేవలం ఈ దావోస్ పర్యటన మంత్రి లోకేష్ ను ప్రమోట్ చేసుకోవడం కోసమే అని చెప్పి ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరి చంద్రబాబు గారు అధికారంలోకి వచ్చిన 7 నెలల్లోనే 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారని చెప్పి దీనికి సంబంధించి కొన్ని ఎంఓయూలు జరిగాయి. అలాగే పరిశ్రమలకు సంబంధించి కొన్ని స్థలాలను కూడా కేటాయించారు. వాటికి సంబంధించి జీవోలు కూడా వచ్చాయి అని వార్తలు వస్తున్నాయి. మరి వైసీపీ చేస్తున్నటువంటి ఈ ప్రచారాల్లో నిజమెంత, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్ లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు. నమస్కారం సార్. అసలు దావోస్ వెళ్ళి రావడానికి ఎంత ఖర్చు అయింది, అక్కడ నుంచి ఏం పట్టుపళ్ళు తెచ్చారు చెప్తే మేము కూడా కొంచెం వింటాం. ఎలాంటి సెటర్లు పడుతున్నాయి వైసీపీ నుంచి? సో 100 కోట్ల ప్రజాధనాన్ని ఉపయోగించి దావోస్ వెళ్ళారు అంటున్నారు. అండ్ ఎన్నిసార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు లోకేష్ దావోస్ వెళ్ళినా ఒకటే, జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి దావోస్ వెళ్ళినా ఒకటే, అన్ని తీసుకొచ్చారు అని చెప్పి ప్రచారం చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఏవైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కంపెనీలను తీసుకొచ్చింది, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేసుకున్నటువంటి ఎంఓయూలే. ఇక్కడ వీళ్ళు తీసుకొచ్చింది ఏమీ లేదు అని ప్రచారం చేస్తుంది. సో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చిన కంపెనీలన్నీ కూడా తరిమి కొట్టారు అని చెప్పి మనం చెప్పుకుంటున్న నేపథ్యంలో అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎలాంటి కంపెనీలు వచ్చాయి, మరి ఆయన ఎలాంటి కంపెనీలు ఆయన తీసుకురావడం జరిగింది, సో చంద్రబాబు గారు వచ్చాక ఎలాంటి కంపెనీలతో ఎంఓయూలు చేసుకున్నారు, దానికి ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? సో ఆ లిస్ట్ మీ దగ్గర ఏమైనా ఉంటే కొంచెం చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గురించి చెప్పాలంటే వాడు కంపెనీలు ఏదంటే చేపలు, మటను, ఫిష్ మార్కెట్లు అయ్యి కదా వచ్చింది. అందువల్ల ఏంటంటే అబద్ధాలకి ప్యాంటు షర్ట్ వేస్తే వాడు ఎవడంటే వాడే జగనాసురుడు. వాడు రెడ్డి కాదు, పాడు కాదు. వాడు పేరు తగిలించుకుంటాం మాత్రాన్ని రెడ్డి కాడు. వాడు ఏ రెడ్డి చెప్పమని అడుగుతున్నావు, చెప్పటంలే. దొంగ అయితే తిరుగుతున్నావు, దొంగోడు దొంగ బుద్ధిలో ఉంటే వాడు రెడ్డి కాదు. వాడు ఏ రెడ్డి చెప్పమంటే చెప్పటంలే. అందువల్ల అది పంచాయతీ పక్కన పెట్టేయండి. కళ్ళుండి చూడలోని కబోదు అంటారు. అంటే అబద్ధాలు చెప్తే ఏంటంటే పునీతుడు కాడు. సో నేననే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, వాస్తవంగా మాట్లాడుకోవాలంటే నువ్వు తెచ్చిన కంపెనీల లిస్టు, నువ్వు గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక జియో అన్న బయట పెట్టాడా? GOIR అని ఒక వెబ్సైట్ ఉంటుంది. 100 కోట్లు ఖర్చు పెట్టారని అన్నప్పుడు కేసు గవర్నమెంట్ సుమోటోగా కేసు తీసుకోవాలా. నిన్న కూడా ఆ ఎదవలు ఏం చేశారంటే 74 లక్షలు యాడ్ ఇస్తే 75 కోట్లు అని చెప్పారు. 74 లక్షలు యాడ్ ఖర్చు వస్తే వాళ్ళు ఏం చెప్పారు, 75 కోట్లు అని కూర్చాడు ఒకడు కుక్క. అంటే వాళ్ళు పేటీఎం కుక్క ఒకటే కూర్చుంది. అట్లా ఉంటాయి అన్నమాట వాళ్ళ మాటలు. నేను అనేది ఏంటంటే 100 కోట్లు ఎందుకు అవుద్ది దావోస్ పోతే? ఫ్లైట్ ఛార్జీలు ఏమవుతాయి, లాడ్జీ ఎక్స్పెండిచర్ ఏమవుతుంది అంతే. అంటే దాని మీద కూడా I&PR మినిస్టరు కొలుసు పార్థసారథి ఎందుకు కేసు రిజిస్ట్రేషన్ చేయటం లేదు? ఎక్స్పెండిచర్ ఏంటంటే I&PR మినిస్టర్ కింద వస్తుంది కాబట్టి అది కూడా రిలీజ్ చేస్తారు. వచ్చేసారు కాబట్టి రేపు ఎక్స్పెండిచర్ కూడా ఎలాగ దాపెట్టేది కాదు కదా. నేనంటే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే అన్ని జీవోలు 1 by 1 అన్నీ బయటకు ఉంది. GOIRలోకి పోతే ఎవరికైనా దొరుకుతాయి. ఈ జీవోలన్నీ దొరుకుతాయి, ప్రతి జీవో దొరుకుతాయి. GOMS నెంబర్ 81 30/11/24 అట్లా GOMS నెంబర్ 80 పబ్లిక్ డొమైన్లోని ఈ డాక్యుమెంట్లు అన్నీ ఉన్నాయి. ఈ డాక్యుమెంట్లు అన్నీ ఎప్పుడన్నా చూసామా విన్నామా అంటే మా లాంటి వాళ్ళకి దొరికేది కాదు. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గవర్నమెంట్ తీసుకున్న ప్రతి డిసిషన్ ఆన్లైన్లో దొరుకుతుంది. సరే ఏదో ఒక భాష ముందైతే దొరుకుతుంది మా లాంటి వాళ్ళకి. అందువల్ల ఏంటంటే ఆ దొరుకుతుంది కాబట్టి ప్రభుత్వాన్ని ప్రశ్నించాలంటే ప్రశ్నిస్తున్నాము, సహేతుకమైనటువంటి ఆలోచనలు చెప్తున్నాం, విమర్శించే చోట కూడా విమర్శిస్తున్నాం. కానీ నీ దొంగోడు టైంలో GOIR ఏమైంది? దొంగోడు టైంలో బయటికి రాలా. సమాచార హక్కు చట్టం కింద ఏమన్నా పత్రాలు అడిగితే వాళ్ళు కొట్టేవాళ్ళు, వాళ్ళు పిలిపించి CID పోలీసులు పంపించి కొట్టించేవాళ్ళు. నేను అంటుండేది ఏంటంటే వాళ్ళ నాయకుడికి ఏదన్నా ఉంటే సిగ్గు, లజ్జ, మానం, మర్యాద అటువంటిది ఏదన్నా ఉంటే నేను 1 by 1 చెప్తాను కంపెనీల లిస్టు. ఈ లిస్టులో మనకి గొప్ప అచీవ్మెంట్ ఏంటంటే ఇక్కడ మనకి ఈ కంపెనీల పేర్లు కూడా వాళ్ళకి తెలియదు అనుకోండి, మనం ఏం చేద్దాం, వాళ్ళ కర్మ. వాళ్ళకి దోచుకోవడం దాచుకోవడం తప్ప ఇంకేం తెలియదు. ఈ బిగ్ అచీవ్మెంట్ ఇది ఒకటి చెప్తాను నేను.
ఆర్సెల్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్, ఇది బిగ్ అచీవ్మెంట్. ఇది ఒక్కటే చెప్తా. దీంట్లో మనకి వైజాగ్ ఆర్సెల్ మిట్టల్ నిప్పాన్ స్టీల్ ఇండియా లెటర్ అంటే జిఓఎంఎస్ నెంబరు చూసుకోండి. జిఓఎంఎస్ నెంబర్ 76 26 11 26 11 24, ఏ నెల? నవంబర్ నెల. సో దీంట్లో వీళ్ళు మొత్తం టోటల్గా తీసుకుంటే కూడా దీన్ని ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే దీని బిహైండ్ హిస్టరీ ఇంకోటి చెప్తాను నేను. కెపాసిటీ వచ్చి phase 1 7.3 MMPTA అంటే మిలియన్ మెట్రిక్ టన్స్ అనమాట ప్రయాణం. కాబట్టి అలా విధంగా రెండో ఫేజ్లో ఏంటంటే 10.5. ఓవరాల్గా ఏంటంటే ఫస్ట్ ఫేజ్లో 2200 ఎకరాల ల్యాండ్ కావాలని అడిగారు. సెకండ్ ఫేజ్లో వచ్చేసరికి 3800 ఎకరాల ల్యాండ్ కావాలని అడిగారు. ఈ రెండు కలుపుకున్నా కూడా 6000 ఎకరాలకు మించలేదు. ఓవరాల్గా ఎంత? 17.8 మిలియన్ టన్స్ ప్రయాణం ప్రాజెక్టు. ఓవరాల్గా పెట్టుబడి ఎంత చెప్పారు? ఈ దీంట్లో పెట్టుబడి మొత్తం చూపించారు, క్లియర్గా చూపించారు. పెట్టుబడి దాదాపు 1,85,000 కోట్ల పెట్టుబడి పెడుతున్నారు వాళ్ళు. ఫస్ట్ ఫేజ్లో వచ్చి 55,964 కోట్లు, సెకండ్ ఫేజ్లో వచ్చి 80,000 కోట్లు. ఈ ఓవరాల్గా చూసుకునే వాళ్ళకి మనకి ఇక్కడ డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇక్కడ మనకు వస్తున్నది ఎంప్లాయ్మెంట్ జనరేషను. ఫస్ట్ ఫేజ్లో 20,000, సెకండ్ ఫేజ్లో 35,000, ఓవరాల్గా 55,000. అంటే ఈ గవర్నమెంటు ఎంఓయూ కుదుర్చుకున్న ఈ అగ్రిమెంటే చెప్తుంది. ఓకే, మనం కూడా కుదుర్చుకున్నాం ఒక అగ్రిమెంటు. అసలు విషయం నేను ఇప్పుడు చెప్తుండా. మహామేతగాడు బతికున్నప్పుడు బిల్ ఫోటోలు కూడా దొరుకుతాయి నెట్లో. బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని ఒక కంపెనీ పేరు చెప్పి, స్టీల్ కంపెనీ, ఇది అది కూడా స్టీల్ కంపెనీ. బ్రహ్మణి ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఉత్త భూమి మొత్తం 10,670 ఎకరాలు. ఎంత? 10,670 ఎకరాలు. ఒక ఎకరా ఖరీదు 18,500. ఎయిర్ డ్రోమ్ అంటే వీళ్ళు మనుషులతో రోడ్ల మీద పోరన్నమాట, హెలికాప్టర్లు తిరిగి పైకి వెళ్ళటానికి. దానికి అడ్డం పెట్టుకొని ఎంఓయూ ఉంటుంది. 3,115 ఎకరాలు ఓవరాల్గా కలిపితే మనకి 670 ప్లస్ ఇది ఒక 115 అని వాళ్ళకి 13,885 ఎకరాలు వాడు అబ్బా జాగిరన్నట్టు రాసుకున్నాడు ఆనాడు మహామేతగాడు. గాలి జనార్దన్ రెడ్డి బిల్ ఇండస్ట్రీస్. ఆ రోజు టి సుబ్రహ్మరెడ్డి కూడా ఉంటాడు ఆ ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు. వాడు పెద్ద పత్తిత్తు కదా, హైదరాబాద్లో పెద్ద మనిషిలాగా హరహర నమశివాయ అంటుంటాడు కదా టి సుబ్రహ్మరెడ్డి అనేటటువంటి వాడు. పార్క్ అయ్యి హోటల్ ఓనర్ ఉన్నాడు కదా, వాడు కూడా ఉండడు ఆ రోజు. ఏమైందిరా స్టీల్ ప్లాంటు? ఓకే, అవి అయిపోయిందా? ఓవరాల్గా దోపిడీ ఎంత? భూ దోపిడీ ఎంత? ఆ స్టీల్ ప్లాంట్కి 10,670 ఎకరాలు ప్లస్ 3,115 ఎకరాల 64 సెంట్లు కరెక్ట్గా చెప్పాలంటే. ఇది నా సొంత కవిత్వం కాదు. 2012లో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాగ్ ఇచ్చిన నివేదికలో చెప్తున్నా నేను. కంప్యూటర్ అండ్ ఆడిటర్ జనరల్లో ఒక నివేదిక ఇచ్చారు, ఇది దోపిడీ అని. 18,500 ఎకరాలు. అదేవిధంగా ఆడ కొట్టేయాలని చూశారు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని. అదేం చేశాడు కిరణ్కు? ఆ మంత్రి మండలం మొత్తం దాంట్లో ఇరుక్కుండే వాళ్ళకి ఊబిలో ఏం చేసిండు? రద్దు చేసేసాడు కిరణ్ కుమార్. ఆ రోజు గీతారెడ్డి కూడా ఉంది ఆ ఫౌండేషన్ స్టోన్ వేసినప్పుడు. తెలంగాణ మంత్రిగా ఉన్నాం, గీతారెడ్డి గారు కూడా ఉన్నారు. అంటే ఇది ఒక అదే అంటే ఆ స్టీల్ ప్లాంట్ వచ్చిందా? లేదు కదా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు మూడోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పుకొని చేత కావటంలే. నేను చెప్తా ఏనండి, 18,000 కోట్లతోటి రాయలసీమ స్టీల్ ప్లాంట్ పెట్టాలని చెప్పి 18,000 కోట్లతోటి ఫౌండేషన్ స్టోన్ వేశాడు కడపలో. అది 28వ తేదీ డిసెంబరు 2018లో వేశాడు. సంవత్సరానికి 3,000 కోట్ల చొప్పున పెట్టుకుంటున్నా పోయినా ఇవాళ స్టీల్ ప్లాంట్ అయిపోయి ఉండేది. రాయలసీమ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండేది. ప్రజలందరూ రాయలసీమ 4 జిల్లాల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయ్యేది. ఫౌండేషన్ స్టోన్ వేస్తే ప్రజలు ఏం చేశారు? చంద్రబాబు నాయుడిని దింపేసి కలికాల జగనాసురుణ్ణి, కలికాల భస్మాసురుణ్ణి ఎక్కించుకున్నారు. అది పోయింది. దాన్ని ఏం చేశాడు? ప్రభుత్వానికి ఉంటే అట్ట నాకు ఉండాలి కదని అనే ముసుగు తగిలించుకొని అది కాదు జగన్ ప్లాంట్, జత్వాని సెటిల్మెంట్ ప్లాంట్ చేసి అది పెట్టుకొని జగన్ స్టీల్ ప్లాంట్ కొట్టేయాలని చెప్పి 8,500 కోట్లతోటి ఫౌండేషన్ స్టోన్ రాయేసాడమ్మా. ఏమైందిరా స్టీల్ ప్లాంట్? పారిగోడన్న పెట్టిన చుట్టా
పారి గోడన్నా పెట్టినావు నువ్వు తెచ్చిన 8,500 కోట్లు ఫౌండేషన్ వేసిన దానికి చుట్టూ కాంపౌండ్ హాలన్నా పెట్టిండా? అంటే వాడు భూబకాసురుడు అనేది అందుకో, కలికాల జగనాసురుడు అనేది అందుకో, లేపాక్షి సెడ్జు 8,844 ఎకరాలు వాళ్ళ మేనమావగాడు పేరు మీద. రఘురామ్ సిమెంట్ భారతీదేవి సిమెంట్ కి ఎట్ట మారిపోయింది. పులివెందుల పాలిమర్స్ ఒక కడప జిల్లాలో చెప్తున్నా నేను. ఇంకా ఇంకా పల్నాడులోకి వచ్చేళ్ళకే 1,549 ఎకరాలు దళితులు, గిరిజనులు. అసలు సరస్వతి పవర్ లేదు, సరస్వతి సిమెంట్ బ్యాగు లేదు. ప్లాంట్ లేని దానికి టీఎంసీ కృష్ణానదిలో నీళ్లు కేటాయించుకున్నారు. అంటే ఆలోచన విధానం చూడండి మీరు. ఈ యొక్క ఎంత దుర్మార్గుడంటే ప్రకాశం జిల్లాలో చెప్పుకోవటానికి ఒక కంపెనీ లేదు. పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు గారు 28,000 కోట్లతోటే ఏషియన్ అండ్ పల్ప్ అండ్ పేపర్ ఇండస్ట్రీ తెచ్చాడు. దాన్ని తరిమేసినోడు ఎవడు? అదే ప్రకాశం జిల్లాలో నిమ్మగడ్డ ప్రసాద్ అనేటు రసల్ ఆల్కైమా సంస్థతో కలిపి 28,000 ఎకరాలు ప్రకాశం జిల్లా భూములు దోచేసినటువంటి గజ దొంగలు ఎవడు? వీడి బ్యాచ్ కాదు. ఆ 28,000 ఎకరాలు కేటాయించుకున్నందుకు వాడు సాక్షి పేపర్లో పెట్టుబడులు పెట్టిండు 830 కోట్లు. నాట్ ఓన్లీ సింగిల్ రూపీ, 830 కోట్లు జగతి పబ్లికేషన్ ఇందిరా టెలివిజన్లోకే పంపించినోడు ఎవడు? ఆడ 28,000 ఎకరాలు ప్రకాశం జిల్లా భూములు నిజాంపట్నం ఓడరేవు కాడ కేటాయిస్తే ఆడ పరిశ్రమలు ఇప్పటి వరకు లేవు. ఆ నుంచి ఆ భూములు కేటాయించినందుకు వాడు లంచం రూపంలో జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి లంచం 830 కోట్ల రూపాయలతో అవినీతి పుత్రిక మన విష పత్రికని పెట్టుకొని రోతరాతలు రాసుకుంటా ఉంటే చూస్తా ఉండాలా. కాబట్టి తిరుగుబాటు చేయాలి వాడి మీద. అందువల్ల అది అవినీతి విషవృక్షంలో పుట్టినటువంటి ఎదవలు అన్నమాట. వాళ్ళు ఎదవల్ని వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలా, ఎదవని ఎదవతోనే కొట్టాలి దెబ్బ. మంచితనంగా రాజ్యాంగబద్ధం పెద్ద ఆయన చంద్రబాబు నాయుడు చట్టబద్ధం అంటే కుదరదు. వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలా, ముళ్ళును ముళ్ళుతోనే గీయాలా, ఎదవని ఎదవతోనే సమాధానం చెప్పాలి, ఎదవలతోనే సమాధానం చెప్పాలా. వాడికి అంత ఉంటే అవినీతి పరుడికి నిజాయితీగా ఉండే వాళ్ళకి ఎంత ఉండాలా? ఈ విధంగా చెప్పుకుంటా పోతే ఇంకొక లిస్ట్ చెప్తా. స్టీల్ ప్లాంట్ కంపేర్ చేసి చెప్పాలా. ఆ ఎదవలకి ఎలగాలంటే ఇప్పుడు 859 కోట్ల రూపాయలు సాక్షి పత్రిక అడ్డబెట్టుకునే పేపర్ని అడ్డం పెట్టుకుని టిష్యూ పేపర్ని కొట్టేసిరా. ఆ డబ్బులు రికవరీ యాక్ట్, రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి కొలుసు పార్థసారథి ఇప్పటి వరకు నోటీసులు ఇలా. ఎందుకు ఇలా? జగన్తో సమావేశం చేసినవనా? నీ మీరిద్దరు దోస్తనవనా? 859 కోట్ల రూపాయలు వాడమ్మ మొగుడు సొమ్మా. ఎందుకు ఇలా కొలుసు పార్థసారథి ఇప్పటి వరకు నోటీసు ఇలా? దేనికి ఇలా? ఏం మంత్రి మండలం ఉన్నావానా? ఏంటి జగన్మోహన్ రెడ్డికి నీకు ఉన్న సంబంధం? మాట్లాడకూడదా? ఏం పెరికట్లు కడుతున్నానే కొలుసు పార్థసారథి ఇంతవరకు నోటీసు ఇలా? 100 కోట్లు దేవులపల్లి అమరని చేస్తే ఇంతవరకు నోటీసు ఇలా కొలుసు పార్థసారథి. ఢిల్లీలో కూర్చొని 100 కోట్లు వాడు, 850 కోట్లు యాడు బుస్కులో ఈడు. అంటే గొర్రెలా ఓట్లేసిన వాళ్ళంత గొర్రెలా? అడగకూడదు నిన్నా, కడగకూడదు నిన్నా. ఒక్క నోటీసు ఇలా ఇప్పటి వరకే. అంటే 100 కోట్లు అయిపోయినట్ట. ఇవాళ ఎవిడెన్స్ లేని ఆధారాలతో చేసినావు కాబట్టి బ్రావపకటి నీ ఇష్టం వచ్చేట్టు రాసుకుంటే నోటీస్ ఇవ్వాల. ఎక్కడ ఎప్పుడు ఖర్చు పెట్టిన చూపి చెప్పడానాల, కేసు ఎఫ్ఐఆర్ చేయాలి. అందువల్ల ఇన్ని కంపెనీలు ఒకటమ్మిడి ఒకటే. ఆర్సెల్మిట్టల్ నిప్పాన్ స్టీల్ ప్రైవేట్ లిమిటెడ్, కళ్యాణ్ స్ట్రాటజీ సిస్టమ్ లిమిటెడ్, ఎల్జీ ఎలక్ట్రానిక్స్ ఇండియా లిమిటెడ్, టాపే వాళ్ళది ట్రాక్టర్ మ్యాసీ ఫోర్గోజన్ అంటారు వాళ్ళది, ఫిలిప్స్ కార్బన్ బ్లాక్ లిమిటెడ్, ఆజాద్ ఇండియా మొబిలిటీ లిమిటెడ్, డల్లాస్ టెక్నాలజీ సెంటర్ ఎల్ఎల్పి. ఈ మొత్తం బాబు గారు వచ్చినాక దాని తర్వాత గ్రీన్కో ఈ సోలార్ ప్రాజెక్ట్ ఒకటి, తర్వాత ఆస్థా గ్రీన్ ఎనర్జీ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, యుకురాన్ ఎనర్జీ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇవన్నీ కంపెనీలు కదా. అంటే ఒక బిడ్డ పుట్టాలంటే ఎన్ని రోజులు పట్టద్దా? 270 రోజులు కావాలా. పరిపాలన వచ్చి ఎన్ని రోజులు అయిందా? 210 రోజులు కూడా కావాలా. 210 రోజులు కాకుండానే ఒక బిడ్డ పుట్టాలంటేనే 270 రోజులు 9 నెలలు నిండితే గాని కావు. అప్పుడే మిన్నీరు బీపీసీఎల్ ఎంత పెద్ద ప్రాజెక్టా? బీపీసీఎల్ కథ కూడా చెప్తా. రామాయపట్నం వెనకబడింది బీపీసీఎల్. ఈ బీపీసీఎల్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్ కూడా తప్ప, ఇది కూడా తప్ప. బాబు గారు చేసిన తప్పేందమ్మా? ఎదవలకి పదవులు దక్కితే అంటారు చూసినా, కారుకోతలు గుయ్యకూడదు ఏ కూడా. అది కూడా చెప్తా బీపీసీఎల్ చరిత్ర కూడా. ఇక్కడ ఇదిగో GOMS నెంబర్ 4
డేటెడ్ 3/1/25. ఇప్పుడు చూద్దాం ఈ ఇయర్, ఈ ఫైనాన్షియల్ ఇయర్లో 25-26 4,843 కోట్లు, 26-27 9,686 కోట్లు, 27-28 14,529 కోట్లు, తర్వాత 28-29 29,059 కోట్లు, తర్వాత 29-30 38,745 కోట్లు, మొత్తం వెరసి 96,862 కోట్లు. కావల దగ్గర, మా ఊరు దగ్గర, రామాయపట్నం దగ్గర వచ్చేటటువంటి ప్రాజెక్టు. ఈ ఉద్యోగ కల్పన ఈ మొత్తం వస్తా ఉంటే సంవత్సరానికి 9 నుంచి 12 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం కెపాసిటీ. ఎన్ని ఉద్యోగాలు వస్తాయమ్మా? బీపీసీఎల్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కంపెనీ కదా. నీ బొతుక్కి ఎప్పుడైనా ఇటువంటి కంపెనీ ఒక్క తెచ్చిన అంటారు నీ బొతుక్కే? ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ ఎనర్జీ 2,10,000 కోట్లు. అది వస్తుండగా నిన్నొచ్చి ప్రధానమంత్రి ఫౌండేషన్ స్టోన్ వేసిపోయిందిగా. అంటే సిగ్గులేని మాటలు మాట్లాడకూడదు. ఎవడు కూడా ధర్మంగా, నీతిగా, నిజాయితీగా మాట్లాడాలి. ఏది మాట్లాడినా ఇటువంటి ఎప్పుడన్నా విన్నామా, కన్నామా? 3 రాజధానులు అని చెప్పి ఒక రాజధాని కూడా కొట్టకుండా పోయి బెంగళూరు ప్యాలెస్లో తుమ్మున్నాడు. ప్యాలెస్ పిల్లిగాడికి ఏం తెలుసద్దా? వాడు పులివెందల పాపులో ఎస్కోబారు, పులివెందల పోరంబోకోడు. అందువల్ల ఈ పులివెందల పోరంబోకోడు, పులివెందల పాపులో ఎస్కోబారు గురించి అసలు మాట్లాడాల్సిన అవసరమే లేదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. వెయిట్ అండ్ సీ, తేల్చుకుందాం. రైట్ సార్, కేవలం దావోస్ వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ లో మారిన పరిస్థితుల గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ నుంచి పెట్టుబడులు కేవలం రిక్వెస్టింగ్ కోసమే అని చెప్పి కూడా చేస్తున్నారు సార్. కానీ ఇక్కడ మరి అసలు ఎందుకు ఇప్పుడు అంత ఆలోచిస్తున్నారు పెట్టుబడులు పెట్టడం కోసం? అంటే గత 5 ఏళ్లలో ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే ఇప్పుడు పెట్టుబడులు పెట్టడానికి రావట్లేదు అన్న విషయాన్ని డైవర్ట్ చేసి ఎంతసేపు ఉన్న పెట్టుబడులు తీసుకురావట్లేదు అన్నదే ఒక వైసీపీ ప్రాజెక్ట్ చేసి చూపిస్తుంది. ఇంకా ముఖ్యంగా చూసుకుంటే పెట్టుబడుల సంగతి అటు ఉంచితే ఇంకా మెడికల్ కాలేజీలు విషయంలో కూడా అసలు చంద్రబాబు గారు ఏం మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు, మెడికల్ సీట్లు కూడా వద్దన్నారు. అదే జగన్మోహన్ రెడ్డి ఒకే టర్మ్ లో 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు అని చెప్పి కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ఎలా చూడొచ్చు అంటారు? అనేది ఏంటంటే అభివృద్ధి అంటే వాళ్ళకి తెలియదు, కానీ వాళ్ళంతా పప్పులు బెల్లాల స్కీమ్స్. కానీ ఒకటే ఆలోచన చేద్దాం. బ్రాండ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాడు. మా దగ్గర ఈ వస్తువులు ఉన్నాయి, మీరు రండి అని చెప్పి టోటల్గా అన్నారు. ఈ వాగిన వాళ్ళని ఇదే మాట మీద ఉండమనండి. నేను చెప్తున్నాను కదా, ఇదే మాట మీద నిలబడండి. ఇప్పుడు అన్నారు కదా, ఎన్ని పెట్టుబడులు దావోస్ నుంచి వస్తాయో వెయిట్ అండ్ సీ. అంటే మీలాగా తొందరపడి ఒక కోయిల ముందే కూసిందని ఈ కారు కోతలు కూసేటటువంటి ఈ కల్తీ బ్యాచ్కి చెప్తున్నా నేను. ఒక్క వెయిట్ చేయండి, 100 days వెయిట్ చేయండి, ఎన్ని వస్తాయో చూడండి. ప్రజెంటేషన్ ఇచ్చాడు, వాళ్ళు వస్తారు, కంపెనీ ప్రతినిధులు వస్తారు. ఒట్టి మాటలు, గాలి మాటలు చెప్పకూడదు. చెక్ చేసుకుంటారు, చేసుకుంటూ పోతారు. నేను అంటుండే వ్యాలిడ్ పాయింట్ ఏంటంటే, ప్రభుత్వం కూటమి యొక్క టార్గెట్ ఏంటంటే 20 లక్షల ఉద్యోగాలు యువతకు కల్పించాలా అన్నది టార్గెట్. ఆల్రెడీ ఈ ఫైనాన్షియల్ ఇయర్ రేపు ఇంకా ఒక టైం ఉంది, ఫిబ్రవరి ఉంది, మార్చి ఉంది, ఇంక 2 నెలలు ఉంది. సో 4,62,000 కోట్లకి ఇప్పటికే ఎంఓయూలు చేసుకున్నారు. అంటే ఫస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ నువ్వు చేసిన అప్పులు ఒక తట్టు కట్టుకుంటూనే, 1వ తేదీ ఉద్యోగస్తులకు జీతాలు ఇచ్చుకుంటూనే, 1వ తేదీ పింఛన్లు ఇచ్చుకుంటానే ప్రభుత్వం నడుపుకుంటా వస్తున్నారు. ప్రణాళికలు రచించుకున్నారు. తొందర ఎందుకు? అందువల్ల నేను అంటుండేది ఏంటంటే, నువ్వు చెప్పిన వ్యక్తులందరికీ ప్రియాంబుల్ అని ఉంటుంది. ఒక్కటి ప్రియాంబుల్ అని ఉంటుంది. ఇది భారత రాజ్యాంగంలో ప్రియాంబుల్ ఉంటుంది. వాడి మగాడైతే జగన్మోహన్ రెడ్డి అనేవాడు ప్రియాంబుల్ చెప్పమని చూడకుండా. రోజా మంత్రిగా చేసింది కదా, పీటికి వచ్చు నీకా? పోనీ నీకు ఇంగ్లీష్ రాదనుకో, తెలుగులో చెప్పు. మంత్రి కదా, తెలుగులో చెప్పు. ప్రియాంబుల్ రాదు. ప్రియాంబుల్ అంటే తెలీదు. భారత రాజ్యాంగంలో ఎన్ని ఆర్టికల్లో ఉన్నాయో తెలియదు. భారత రాజ్యాంగంలో ఎన్ని షెడ్యూళ్ళు ఉన్నాయో తెలియదు. అసలు భారత రాజ్యాంగాన్ని పక్కన పెట్టేసి భారతీయదేవి రాజ్యాంగాన్ని ఇంప్లిమెంటేషన్ చేసిన యదవుల ఈళ్ళ మాట్లాడేదా? పీటికి చెప్పండి రా బాయ్. రోజని చెప్పని అడగాల జర్నలిస్టులో, నువ్వు పీటికి చెప్పమ్మాయి అని. మొట్టమొదటి పేజీలో పీటికి అనేది ఒకటి ఉంటుంది. ఏ రోజమ్మా పీటిక ఎంతమంది రాశారు సభ్యులు చెప్పు? భారత రాజ్యాంగాన్ని ఎంతమంది రాశారు? అసలు రాజ్యాంగం పుస్తకంలో ఎన్ని పేజీలు ఉంటాయో చెప్పు చూద్దాం. ఎన్ని అధికారంలో ఉండేదో తెలియదు, ఎన్ని షెడ్యూళ్ళు ఉంటాయో తెలియదు, పీటిక్ గురించి తెలియదు. మీరా మాట్లాడేదా? లకారం భాష తప్ప మీకేమొచ్చమ్మా? నేను సింపుల్గా చెప్తా. జగన్మోహన్ రెడ్డి పాలనకి భారత రాజ్యాంగంలో ఉన్న పీటిక చదువుకోండి ఎవరన్నా కానీ. వాడు చేసిన దుర్మార్గాలన్నీ బయటకు వస్తే వాళ్ళ మంత్రి మండలి ఎత్తెత్త వికాసం కూడా బయటకు వస్తుంది. ఏం చెప్పారు? భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక
సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఏర్పరచుకొని దేశ పౌరులందరికీ కింది అంశాలు అందుబాటులో ఉంచాలని సంకల్పించాము. ఇది రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. రాసి న్యాయం అంటే ఏం చెప్పాడు? సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం. ఇప్పుడు నేను అడుగుతుంటా, ఫస్ట్ లైన్ ఇది అయిపోయినాక చెప్తా. స్వేచ్ఛ, ఆలోచన స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ, మతావలంబన స్వేచ్ఛ, ఈ 3 చెప్పాడు. తర్వాత సమానత్వం, హోదాలోను అవకాశాల్లోనూ సమానత్వం చెప్పారు. తర్వాత సౌభ్రాతృత్వం, వ్యక్తి గౌరవం పట్ల నిష్ఠ, దేశ సమైక్యత, సమగ్రత పట్ల నిష్ఠ. మా రాజ్యాంగ సభలో 1949 నవంబర్ 26వ తేదీన ఈ రాజ్యాంగాన్ని సేకరించి ఆమోదించి మాకు మేము సమర్పించుకుంటున్నాం అని పీఠికలో ఉంటుంది. రాజ్యాంగ పీఠికలో. పీఠిక కూడా రాజ్యాంగంలోని అంతర్భాగం. ఈ 4 ఒక్కటి ఇంప్లిమెంటేషన్ చేసిండోడా, ఒక్కటే. రాజ్యాంగానికే తూట్లు పడిచినటువంటి నయ వంచక పాలన. ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ న్యాయం, సామాజిక న్యాయం. సామాజిక న్యాయం అంటే చీఫ్ మినిస్టర్ ఎవడు, చీఫ్ సెక్రటరీ ఎవడు, రాష్ట్ర డీజీపీ ఎవడు, గనుల శాఖ డైరెక్టర్ ఎవడు, బేవరేజ్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎవడు, తిరుమల కొండ మీద ఈఓ ఎవరు, తిరుమల కొండ చైర్మన్ ఎవరు, ఒకటోసారి రెండోసారి చైర్మన్లు ఎవరు, మొత్తం జేగేజ్ఞ కదా ఈ లిస్ట్ అంతా. తర్వాత ఆర్థిక అంటే రాష్ట్ర ప్రజలకు పప్పులు బెల్లాల పథకాలు ఇచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టు గనులు దోచుకుంటువి, లెక్కర్లో దోచుకుంటువి, భూములు దోచుకుంటువి, ఆర్థికంగా దోచేసుకున్నాడుగా. తర్వాత న్యాయం, రాజకీయ న్యాయం. రాజకీయ న్యాయం ఎవడికి జరిగింది? వాడి కుటుంబానికి వాడికే జరిగింది రాజకీయ న్యాయం. ఇట్లా ఎందుకంటే కడిగేటోడు లేక. ఇంకా చెప్తా స్వేచ్ఛ ఆడున్నది వాడి పాలనలో. ఎవడన్నా మాట్లాడితే భావ ప్రకటన స్వేచ్ఛ, జైల్లో పెడితివి అంటే మాట్లాడిన జైల్లో పెట్టింది కదా కలికాల జగన్నాసురుడు. అదే చెప్తా, స్వేచ్ఛ ఎక్కడ ఉంది? ఏ విధంగా చూస్తే ఔరంగజేబు వాడి తండ్రిని పదవి కోసం జైల్లో పెట్టిండంట. ఏది ఔరంగజేబు రాజు కావటం కోసం కన్న తండ్రిని జైల్లో పెట్టిండు, ఈడు రాజు కావటం కోసం పిల్ల తండ్రిని నరికి చంపిండు. ఇంకెక్కడ ఉంది స్వేచ్ఛ? తోడబుట్టిన కడుపుడు తోడబుట్టిన అప్పజల్లులకే స్వేచ్ఛ లేదు. ఓ అమ్మాయి మా ఆయన్ని ఇప్పుడు చంపుతాడు. నేను కన్న తల్లికే లేదు. ఓ అమ్మ నన్ను చంపేస్తాడేమని కూతురు కాడ దాక్కొని ఉంది. కొడుక్కాడు లేదే, కూతురు కాడ ఎందుకు దాక్కొని ఉంది? విజయమ్మ ఓ అమ్మ నన్ను చంపేస్తాడని కూతురు కాడ దాక్కొని ఉంది. కన్న తల్లికే స్వేచ్ఛ లేదు. తర్వాత సమానత్వం, హోదాలోను అవకాశాల్లోనూ సమానత్వం అన్నాడు. ఎక్కడుందే? సకల శాఖల మంత్రి తాడేపల్లి పెద్ద పాలేరు వాడే కదా. ఓ మినిస్టర్ సుచరిత్ర ఉన్నది. ఓ మినిస్టర్ తానేటి ఉనితుంటే కనీసం హోం గార్డ్ అన్న ఇంట్లో కన్నా ఎంటర్ కానిచ్చాడా? సకల శాఖల మంత్రి. ఇంక రైట్ ఏంటి? సౌభాతృత్వం. ఇక్కడేం చెప్పారు? ఇక్కడ మేజరు వ్యక్తి గౌరవం పట్ల నిష్ఠ. చంద్రబాబు నాయుడు ఎట్ట అవమానించారు అసెంబ్లీలో? భువనేశ్వర దేవుని ఎట్ట అవమానించారా? ఒరే నీచ్. ఇక్కడే ఉంది చూడు, సౌభాతృత్వంలో వ్యక్తి గౌరవం పట్ల నిష్ఠ ఉండాలా. పక్కన వ్యక్తుల్ని గౌరవించి వాళ్ళ మంత్రి మండలిలో వాడు గుట్కాగాడే గుడివాడోడా, వాడు గడ్డం గ్యాంగా వాడు ఏం మాట్లాడిండ నిండు అసెంబ్లీలో? వాడు వంశీగాడైతే తప్పుడు నా కొడుకు వాడేం మాట్లాడిండా? గన్నవరం ఎమ్మెల్యే గడ వాడిని నరకొద్దు. వాడు మాట్లాడిన మాటకే దాక్కొని ఉండవుడా గన్నవరం వంశీగాడ. అప్పుడు పరిటాల రవీంద్రను ముంచిండు. పరిటాల రవిని అడ్డం పెట్టుకొని దాచుకున్నదంతా వచ్చాడు పెట్టుకున్నాడు. ఎందుకు వదిలిపెడతారు రోడ్ని వంశీగాడిని? తర్వాత ఇంకేం చెప్పాడు? దేశ సమైక్యత సమగ్రత పట్ల నిష్ఠ అన్నాడు. ఉండడా దేశ సమైక్యతను కాపాడటానికి? ఉండడా దేశ ద్రోహిగా? ఉండడా దేశ ప్రజలందరి సంపదను దోచేసి కాకినాడ పోర్టుకుండా ఆఫ్రికా దేశాలకు తరలిచ్చిండు. అందువల్ల నేను అంటుండేది ఏంటంటే వాళ్ళకు భారత రాజ్యాంగం పట్ల గౌరవం లేదు. భారత రాజ్యాంగంలో మొదట పేజీ అయిన పీఠికా తెలియదు. వాళ్ళకి తెలిసిందల్లా భారతీదేవి రాజ్యాంగం తప్ప భారతదేశం యొక్క రాజ్యాంగం వాళ్ళకి తెలియదు. కాబట్టి అధికార మదంతో అర్ధ మదంతో ఎగిసి పడతారు. అటువంటి వాళ్ళు భూలోకంలో సంచరించడం భారతదేశానికి ప్రమాదం అని మాత్రం నేను చెప్పగలను. థ్యాంక్ యూ సో మచ్ సార్.